ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనేది చాలామందికి డ్రీమ్ అవునా? చాలామందికి ఓన్గా వాళ్ళ డిజైన్స్ క్రియేట్ చేసుకోవాలని అండ్ ఇంకా ఓన్ బొటిక్ పెట్టుకోవాలి, మన అవుట్ఫిట్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి, డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి క్రియేట్ చేయాలనేది చాలామంది అనుకుంటారు. కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల, అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం, అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటేనే వేరేగా ఆలోచిస్తూ ఉంటారు, అందులో కెరియర్ ఉండదని చాలా మనం వింటూ ఉంటాం. సో వీటి వల్ల ఇంకా ఫీజు అఫోర్డ్ చేయలేక కొన్ని రీజన్స్ వల్ల అయితే చాలామంది ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలన్న ఆలోచననే వదిలేసుకుంటున్నారు. సో అది నేను ఈరోజు మీతో ఎందుకు ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. సో ఈరోజు అయితే ఫుల్గా అంటే ఫ్యాషన్ డిజైనింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, అంటే వాటి ఫీజు ఎలా ఉంటుంది, ఎన్ని మంత్స్ ఉంటుంది, డ్యూరేషన్ని బట్టి ఫీజు ఎలా ఉంటుంది, ఏమేమి నేర్పిస్తారు, అండ్ ఇంకా కెరియర్ ఆప్షన్స్ అనేవి అసలు ఎలా ఉంటుంది ఫ్యాషన్ డిజైనింగ్ అనేవన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. ఈ వీడియోని ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్యాషన్ డిజైనింగ్లో వచ్చేసి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మార్కెట్లో. మీరు చూస్తూనే ఉంటారు, సోషల్ మీడియా బాగా గ్రో అవుతుంది, దాంతోపాటు మన ఫ్యాషన్ ఇండస్ట్రీ గ్రోత్ అయితే చాలా బాగుంది. అంటే అవుట్ఫిట్స్ అనేవి ఓన్గా క్రియేట్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ కూడా బాగా గ్రోత్ అవుతుంది. సో ఫ్యాషన్ ఇండస్ట్రీలో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. లైక్ 3 months, 6 months, 1 year, 2 years, 3 years, చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కానీ అది మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? చాలామంది ఓకే మనీ ఉన్న వాళ్ళు అయితే ఏ దానికైనా ఓకే, ఏది మనం అన్నీ నేర్చేసుకుందామని చెప్పి 3 yearsకి 2 yearsకి జాయిన్ అయిపోయే వాళ్ళు ఉంటారు. లేదు అంటే మన బడ్జెట్ ఇంతే అని చెప్పి 6 months జాయిన్ అయిపోయే వాళ్ళు ఉంటారు. సో కానీ రైట్గా అంటే కరెక్ట్గా మనకేం కావాలి అనేది మనం ఎలా పిక్ చేసుకోవాలి అంటే మెయిన్ థింగ్ ఆ 6 months కోర్స్లో ఏం ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు, 1 yearలో ఏం ఆఫర్ చేస్తున్నారు, మనకు కావాల్సింది ఏంటి, మన టార్గెట్ ఏంటి, దాన్ని బట్టి మనం ఆ కోర్స్ అనేది ఆప్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ మనం 6 monthsలో ఏం నేర్పిస్తారు, 3 monthsలో ఏం నేర్పిస్తారు అనేది మనం కేటగిరీ వైజ్గా చూద్దాం. ఫస్ట్ 3 monthsకి వస్తే మెయిన్ వాళ్ళు ఫోకస్ చేసేది వచ్చేసి ప్యాటర్న్ మేకింగ్ అండ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్. మనకి ప్యాటర్న్ మేకింగ్ అనేది ఇది జస్ట్ మనం ఒక డిజైన్ గీసేసామా, కట్ చేసామా, స్టిచ్ చేసామా అలా ఉండదన్నమాట. పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ వేలో మనకి ఫార్ములాస్ ఉంటాయి. మనం ఒక ప్యాటర్న్ నేర్చుకున్నాము అంటే ఆ ప్యాటర్న్ నుంచి మనం వేరే ప్యాటర్న్స్ క్రియేట్ చేసే విధంగా మన మైండ్ అనేది ఆ థాట్ ప్రాసెస్కి అలవాటు పడుతుంది అనమాట. సో అది ప్యాటర్న్ మేకింగ్. ఇంకా గార్మెంట్ కన్స్ట్రక్షన్ అంటే జస్ట్ లైక్ వి విల్ స్టిచ్ ద గార్మెంట్, అది ఎలా విత్ బొటిక్ ఫినిషింగ్, నీట్ ఫినిషింగ్. మనం అంటే ఫినిషింగ్ ఎలా వస్తుంది, మెయిన్ థింగ్ ఐరనింగ్ ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ ఇంచ్ టు ఇంచ్ మెజర్మెంట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ డిఫరెంట్ అనమాట. సో మనకి ఫినిషింగ్ అనేది ఆ గార్మెంట్ కన్స్ట్రక్షన్లో మనకి నేర్పిస్తారు. సో ఇది 3 months కోర్స్. దీని ఫీజు వచ్చేసి ప్రజెంట్ బెంగళూరు, హైదరాబాద్ ఇలా సిటీస్లో ఒక 20,000 నుంచి 40,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది డిపెండ్స్ అనమాట, ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఇన్స్టిట్యూట్కి అలా డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే ఇవన్నీ NIFT వీటితో అయితే కంపేర్ చేసి చెప్పట్లేదు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి, వాటి గురించి మాత్రమే చెప్తున్నాను. NIFT ఏంటంటే టోటల్గా డిఫరెంట్ అనమాట. అంటే ఎగ్జామ్ రాసి అదొక 3 years అది డిఫరెంట్ అనమాట, అది ఒక టెక్నాలజీ. సో దాని గురించి అయితే ఈరోజు నేను మాట్లాడట్లేదు. ఎవరైతే నార్మల్గా 1.5 year 2 yearsలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్తో విత్ ఫీజ్ బడ్జెట్లో అయిపోవాలనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో యూజ్ అవుతుంది. సో వాళ్ళు మాత్రమే చూడండి అనమాట. ఇది ఇంకా 6 months కోర్స్కి వస్తే మనకి ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూట్కి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. కొన్ని ఏంటంటే ఓన్లీ ప్యాటర్న్ మేకింగ్ అనేది మెయిన్ టార్గెట్ ఉంటుంది, అంటే 6 months కూడా ప్యాటర్న్ మేకింగే నేర్పిస్తారు. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే మనకి ఎంబాలిష్మెంట్ ఉంటుంది కదా, అంటే మెయిన్ థింగ్ అందులో ఆరీ వర్క్, బ్లాక్ ప్రింటింగ్ అండ్ ఇంకా పెయింటింగ్ ఇలాంటివన్నీ ఏంటంటే గార్మెంట్ కన్స్ట్రక్షన్తో పాటు మనకి ఇవి కూడా నేర్పిస్తారు. సో వీటికి ఫీజు డిఫరెంట్గా ఉంటుంది, ఓన్లీ ప్యాటర్న్ మేకింగ్ తీసుకునే వాళ్ళకి ఫీజు డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దాంట్లో ఎలా ఉంటుందని కనుక్కునే దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వాలన్నమాట. సో కాకపోతే 6 monthsకి 1 yearకి దగ్గరగా నేర్పించే టాపిక్స్ అన్నీ సేమ్గానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ 1 year తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఇన్ డెప్త్, అంటే స్టైలింగ్ అంటే కలర్ అనాలిసిస్, కలర్ థియరీ,
ఇంకా అంటే నెంబర్ ఆఫ్ స్టిచెస్ అంటే ఆరి వర్క్స్కి వచ్చామంటే నెంబర్ ఆఫ్ స్టిచెస్ ఎక్కువ నేర్పించడం, ప్యాటర్న్ మేకింగ్లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎక్కువ నేర్పించడం, ఇంకా మనకి ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఎలాంటి గార్మెంట్కి ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే వాటి ఫినిషింగ్ బాగుంటుంది, లాంగ్ లైఫ్ వస్తుంది. అండ్ ఇంకా టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి, టెక్స్టైల్ సైన్స్ గురించి, ఇంకా టెక్స్టైల్ మీన్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. టెక్స్టైల్ ఇండస్ట్రీ సైన్స్ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకా నేను రాసుకున్నాను అనమాట ఒక పాయింట్, నేను మర్చిపోతాను, హిస్టరీ ఆఫ్ ఫ్యాషన్, ఇంకా ఇలా డిఫరెంట్ ఉంటాయన్నమాట మనకి. ఇవన్నీ ఏంటంటే 1 ఇయర్ కోర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 6 మంత్స్లో ఇవన్నీ నేర్పించరు, 1 ఇయర్ కోర్స్ నుంచి ఇవి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ డ్రేపింగ్ అంటే మనం శారీ డ్రేప్ చేయడం కాదండి, మనకి డమ్మీ ఉంటుంది. మీరు డ్రెస్ ఫామ్ ఉంటుంది కదా, అంటే మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఫ్యాషన్ డిజైనింగ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. అంటే డ్రెస్ ఫామ్ ఆర్ మ్యానిక్యూన్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి మనం డిఫరెంట్గా ఎలా డ్రేపింగ్ చేస్తాం అంటే ఒక డిజైన్ని స్టిచ్ చేయకముందే దానికి ఒక డ్రేపింగ్ ద్వారా మనం ఒక అపియరెన్స్ అనేది తీసుకురావచ్చు ఆ డ్రెస్కి. సో అది డ్రేపింగ్ టెక్నిక్స్ అనేవి చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి నేర్పిస్తారు. సో అది 6 మంత్స్ కోర్సులో అవైలబుల్ ఉంటుంది. అది కూడా చెప్తున్నాను కదా, 1 ఇయర్కి 6 మంత్స్కి వచ్చేసి నెంబర్ అంటే ఎన్ని ప్యాటర్న్స్ నేర్పిస్తున్నాను అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది 1 ఇయర్కి 6 మంత్స్కి ఉన్న డిఫరెన్స్. సో ఫీజు విషయానికి వస్తే 6 మంత్స్కి వచ్చేసి మనకి 55,000 నుంచి 80,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు బెంగళూరులో అయితే, నేను కనుక్కున్న దాన్ని బట్టి. అండ్ ఇంకా 1 ఇయర్ కోర్స్కి వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి 1,10,000 నుంచి ప్రజెంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. 1,10,000 నుంచి దగ్గరగా 1,50,000 1,70,000 దాకా వెళ్తుంది. అండ్ ఇప్పుడు ఇంకొకటి 1.5 ఇయర్ కోర్స్కి వస్తే అందులో మెయిన్గా వీటన్నిటితో పాటు అంటే 1 ఇయర్లో మీకు ఏవైతే నేర్పిస్తున్నారో దాంతోపాటు మెన్స్ వేర్ కూడా యాడ్ అవుతుంది. అంటే ఇది 1 ఇయర్లో కూడా మెన్స్ వేర్ నేర్పిస్తారు, కానీ 6 మంత్స్లో మ్యాక్సిమం మెన్స్ వేర్ ఉండకపోవచ్చు. 1.5 ఇయర్లో మనకి మెన్స్ కిడ్స్ వేర్ అండ్ ఇలిస్ట్రేషన్, ఫ్యాషన్ ఇండస్ట్రీ గురించి, టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి, టెక్స్టైల్ సైన్స్, ఇంకా ఎంబాలిష్మెంట్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటితో పాటు మనకి 1.5 ఇయర్ కోర్స్లో వచ్చేసి సాఫ్ట్వేర్స్ అంటే అడోబ్ ఫోటోషాప్, ఇంకా క్యాడ్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సాఫ్ట్వేర్స్. ఎవరైతే జాబ్ చేయాలి ఫ్యాషన్ ఇండస్ట్రీలో అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీటికి సాఫ్ట్వేర్స్ అనేవి అవసరం పడతాయి. ఎవరైతే ఓన్గా బొటిక్ పెట్టుకోవాలి, లేబుల్ స్టార్ట్ చేయాలి, డిజైన్స్ మనకి నీట్గా ఐడియా ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి ఏంటంటే 1 ఇయర్ కోర్స్ సరిపోతుంది. ఇంకొకటి వచ్చేసి 1.5 ఇయర్స్కి ఫీజు వచ్చేసి మనకి దగ్గరగా 2 lakh దాకా ఉంటుందన్నమాట. అది ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒకలా ఉంటుంది. సో ఖచ్చితంగా 1.5 lakh అయితే 1 ఇయర్ కోర్స్ వాళ్ళకి 1 ఇయర్ టు 1.5 కోర్స్ వాళ్ళకైతే 1.5 దాకా అవుతుందండి. అండ్ ఇంకొకటి మనం ఫీజు కంటే ఎక్కువ పైన ఖర్చులు చాలా ఉంటాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఫీజు ఒకే 1.5 lakh కదా, ఇది అడ్జస్ట్ అయిపోయింది, సో ఫీజు జాయిన్ అయిపోవచ్చు అని మాత్రం అస్సలు అనుకోదండి. ఎందుకంటే మనకి టైలరింగ్ వేరు, ఫ్యాషన్ డిజైనింగ్ వేరు. ఇప్పుడు ప్యాటర్న్ మేకింగ్ వరకు వస్తే ఓకే, కొంచెం మనకి మెటీరియల్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మనం ఇప్పుడు అదే ఫ్యాషన్ డిజైనింగ్లో కలర్స్, షీట్స్ అండ్ బ్రషెస్ అని ఇలాంటివి కొన్ని కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. ఇంకా ఇది ప్యాటర్న్ మేకింగ్కి వస్తే షీట్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. అంటే జిఎస్ఎం పెరిగే కొద్దీ ఒక్కొక్క షీట్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ చాలా ఇన్స్టిట్యూట్స్లో మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ మీద ఎక్కువగా నేర్పించరు. మస్లిన్ చాలామందికి ఐడియా ఉంటుంది, మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద మనకి గార్మెంట్ అనేది స్టిచ్ చేపిస్తారు. సో అది మీటర్ మనం బల్క్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది, అది కాస్ట్లీగానే ఉంటుంది. అండ్ ఇంకా కొంత ప్రాక్టీస్కి మనం ఎక్కువ ఫ్యాబ్రిక్స్ కొనాల్సి వస్తూ ఉంటుంది. అది ప్రతిదీ అంటే ఒక్క ఫీజు కట్టేసాము అంటే కాదు, దానిపైన కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెషిన్ విషయానికి వస్తే ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఓకే, లేదు అంటే మనం ప్రజెంట్ ట్రెండింగ్లో ఏ మిషన్ ఉంది అనేది దాన్ని చూసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓన్లీ ఫీజు మీద డిపెండ్ అయిపోయి ఫీజు ఒకటే కదా అని మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్లో దిగకండి. ఎందుకంటే పైన 1 lakh వరకు ఖర్చు వస్తుంది. ఆల్రెడీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసి సర్టిఫికేషన్ తీసుకున్న వాళ్ళని అడిగే నేను చెప్తున్నాను, నా ఫ్రెండ్స్లో పైన ఖర్చు చాలా ఉంటుంది, అంత ఈజీ ఏమీ కాదు. అండ్ ఇంకోటి చాలా ప్రాక్టీస్ అయితే అవసరం ఉంటుంది. అంటే
చెప్పేసిన తర్వాత మన ప్రాక్టీస్ లేకపోతే మాత్రం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే డైలీ మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకు అది అర్థమవుతుంది. అండ్ మనం ఈజీగా నెక్స్ట్ టైం అనేది కూడా ఎక్కువ తీసుకుంటుందన్నమాట. స్టార్టింగ్లో చేసే కొద్దీ మనకైతే టైం కూడా మేనేజ్ అవుతుంది. సో ఇది ఫ్యాషన్ డిజైనింగ్ గురించి. ఇంకా డిప్లొమా కోర్స్ 3 ఇయర్స్వి అవి కూడా ఉంటాయి. కాకపోతే వాటి గురించి ఏంటి అంటే అది ఎగ్జామ్స్ రాసి ఎన్ఐఎఫ్టీలో ఇంకా కాలేజెస్లో కొంచెం ఈ బీటెక్ కాలేజెస్ ఇవి ఉంటాయి కదా, ఇంజనీరింగ్ కాలేజ్లో వాటిలో కూడా ఫ్యాషన్ టెక్నాలజీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవి డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. నేను చెప్పేవి వచ్చేసి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, బెంగళూరులో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చాలా ఉన్నాయి. డ్రీమ్ జోన్, డిజైన్ జోన్, ఇంకా మనకి విభిన్న చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అనమాట. సో ఇలాంటివి అయితే ఫీజు కూడా మనకి వాటితో పోలిస్తే కొంచెం తక్కువలో అయిపోతుంది. అండ్ వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఒక బొటిక్ రన్ చేస్తూ ఉండడం, వీళ్ళే ఫ్యాషన్ డిజైనర్స్ అయి ఉండడం వల్ల మనకి ఇంకొంచెం మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది, బడ్జెట్లో కూడా అయిపోతుంది. సో ఎవరికైనా ఇంకా ఎన్ఐఎఫ్టీ వాటి గురించి తెలుసుకోవాలని ఉంటే కమెంట్ చేయండి. వాటి గురించే కూడా నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే షేర్ చేస్తాను. మెయిన్ థింగ్, మీరు బొటిక్ పెట్టాలనుకుంటున్నారా లేదంటే జాబ్ చేయాలనుకుంటున్నారా, ఈ రెండింటి మీద మీరు ఏ కోర్స్ తీసుకోవాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఈ వీడియోలో. మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైతే ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. అండ్ ప్రజెంట్ అయితే ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనేది కొంచెం చూసి ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే ఫీజ్ మ్యాటర్స్. మనకి చాలా తక్కువలో కూడా దొరికే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మంచిగా నేర్పించే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో చూసి జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.